స్తోత్రమెస్సయ్య. ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఎందుకంటే మరి మనకి కష్టం వచ్చినప్పుడు ప్రభు అని మాటి మాటికి ప్రార్థన చేస్తాం, దేవుని సన్నిధికి వెళ్తాం, ఎప్పుడు పడితే అప్పుడు దేవుని వాక్యాలు వింటూ మరి చదువుకుంటూ ఉంటాం. కానీ శ్రమ తీరిన తర్వాత మనం ఏం చేస్తామంటే దేవునికి దూరం అయిపోతాం, ఖాళీ లేని పరిస్థితిలో ఉండిపోతాం. మనకు ప్రతి విషయంలో మరి తినడానికి ఖాళీ ఉంటుంది, ఏదైనా ఫోన్లో చాటింగ్ కానీ వీడియోలు చూడడానికి కానీ ఆయా రీతిలుగా మరి పనుల కోసం కానీ ప్రతి విషయం కోసం మనకు ఖాళీ ఉంటుంది. కానీ దేవుని యొక్క వాగ్దానం కోసం, దేవుని కోసము మనకు సమయము ఉండదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, శ్రమ వచ్చినప్పుడే కాదు, మనకు బాధలు వచ్చినప్పుడే కాదు, ఎదురు దెబ్బలు తగిలినప్పుడే కాదు, మన యొక్క మరి పాడైపోయిన స్థితిలో కాదు, ప్రతి విషయంలో మనం దేవుణ్ణి మరి స్తుతించే వారిగా ఉండాలి. నీ పరిస్థితి దినం కష్టం వచ్చిందా, స్తుతించు. రేపొద్దున ఆనందం సంతోషం కలిగిందా, మీ శ్రమ తీరిపోయిందా, మరి ప్రభువుని స్తుతించు. తద్వారా దేవునికి మహిమ, ప్రభు మరి సంతోషిస్తారని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమం వాగ్దానాన్ని చదువుతున్నాను. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనలను బలపరుస్తున్నాడు. ఎందుకంటే మనకు మానవులుగా అనేకమైన ఆలోచనలు మన హృదయంలో పుడుతూ ఉంటాయి, తలంపుల్లో మరి మెలుగుతూ ఉంటాయి. ఏమనంటే ఈ నా జీవితం ఏమిటి ఇలాగ అయిపోయింది, నా పరిస్థితి అలా చేస్తే ఇలా ఉండునేమో, ఇలా చేస్తే అలా ఉండునేమో, లేదా మరి నేను సరైన డిసిజన్లు తీసుకోలేకపోయినేమో, తొందరపడ్డానేమో అని అనేక రీతిలుగా, లేదా నా జీవితంలో ఇది జరిగితే బాగుండు, అది జరిగితే బాగుండని అనేక విధాలుగా ప్రతి ఒక్కరు కూడా మరి ఆలోచనలు హృదయంలో చేస్తాము. కానీ ఇక్కడ దేవుడు సెలవిస్తున్నది ఏంటంటే యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. నిన్ను నిర్మించిన వాడు నా ప్రభువైన యేసుక్రీస్తు. కనుక క్రైస్తవులైన మీకును నేను తెలియచేస్తున్నది ఏమిటంటే, క్రైస్తవులైన అయినప్పటికీ కూడా మనం అనేకమైన ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకంటే మన భారం యెహోవా మీద వేసాము అనే మరి నమ్మకం మనలో ఉండదు. ఎందుకంటే మరి ఒకవేళ వేసాము అనే భారం ఆయన మీద వేసినప్పుడు మనము మరి వాటి కోసము ఆలోచించము, మన హృదయంలో తలంపులు రావు, కనుక ఆలోచన అనేది రాదు. ఎప్పుడైతే నువ్వు ఆయన మీద భారం వేయగలిగావో ఆయన మరి నిన్ను నెమ్మది పరుస్తారని తెలియచేస్తున్నాను. కనుక ఆయన నిన్ను నిర్మించుకున్నాడు, కనుక నీకోసం ఆయన ఆలోచన చేస్తున్నాడు. నీవు ఆలోచించాల్సిన పని లేదు. అలాగే నీకు ఏది కావాలని స్థిరపరిచి ఉంచాడని కూడా ఈ సందర్భంలో వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ మీ పరిస్థితుల్లో మీరు ఎక్కువ ఆలోచన చేయొద్దు, అలాగే మరి కంగారు పడొద్దు, భయపడొద్దు. సమస్తము సమకూడి మేలుకే నీ జీవితంలో జరగబోతుంది అని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక మరి ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకుని ప్రార్థన చేసుకోండి, ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానమునకే నీకు స్తోత్రములు. నరుని హృదయములో ఆలోచనలు ఏకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరమని వాగ్దానం చేస్తున్న ప్రభు. ఎంతమంది ప్రజలు నా తండ్రి నీ మీద భారం వేసి ఆలోచన చేయకుండా ఉంటున్నారు, వారందరి జీవితాల్లో నీ కృపనుంచమని, నీ దయనుంచమని తండ్రి మీ చిత్తం జరిగించమని ప్రార్థిస్తున్నాం. మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం, దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం ప్రభు ఎవరెవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో వారందరినీ కరుణించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన అప్పుల్లో ఉన్నవారికి అప్పుల నుంచి విడిపించండి, రోగముతో వ్యాధులతో నేను ఉన్నవారిని విడిపించండి, స్వస్థపరచండి. పాపం శాపం అనే కాడిని యేసుక్రీస్తునంలో నన్ను మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం. అలాగే గర్భఫలం నేను బట్టి గర్భఫలాలు యేసుక్రీస్తునామములో తెరబడిన కాకని ప్రార్థిస్తున్నాను. అలాగే ఎవరు ఏ బంధకాల్లో ఉంటే నా ప్రభా వారందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏ కుటుంబంలో ప్రభా అసమాధానం ఉందో, భార్య భర్తల మధ్య గొడవలు నా తండ్రి ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషము వెలుగులతో నింపమని, సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాను.
అలాగే తండ్రి నీ కృపనుంచమని నీ దయనుంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా ఈ దినం ముఖ్యంగా కేరళ రాష్ట్రం కోసం ప్రార్థిస్తున్నప్పుడు అనేక మంది నిరాశ్రయులైపోయారు, అనేక మంది చనిపోయారు, అనేక మందిని తల్లిదండ్రులు కోల్పోయారు, అనేక మంది బిడలను కోల్పోయారు తండ్రి. తండ్రి నేను వారందరినీ అనాథలుగా విడిచిపెట్టదు తండ్రి, నీ కృపను వారిపై ఉంచమని ప్రార్థిస్తున్నాను. అలాగే దినం పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ జరిపించుకుని ప్రతి బిడ్డకి సమాధానం అయినా నీ దయా కిరీటాన్ని మీరు దయచేయమని, సంవత్సరం అంతా నీ దయ కిరీటం ఉంచమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా సంఘాలు సేవకులు అందరినీ నీ కృపతో నేను వారిని భద్రపరచమని ప్రార్థిస్తూ ఈ దినం పెళ్ళి అలాగే ప్రభా నీ బిడ్డల చేయి ప్రయాణాలు ప్రయత్నాల్లో రాకపోకల్లో సమస్తములు మీరే తోడండి, మహిం పొందమని యేసు నా పేట అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డ, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచాలని నమ్ముతున్నాను. అంటే ప్రతి ఒక్కరూ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరత కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్తూ దేవుడు నిన్ను కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ఆమేన్.